హాయ్ అండి, వచ్చేసారా? ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్తో ఏదో ఒక స్పెషల్ అయితే చేయాలి. మరి చికెన్తో ఈ విధంగా కనుక ఫ్రైడ్ రైస్ చేశారంటే రుచి మామూలుగా ఉండదు. ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే. ఈ ఫ్రైడ్ రైస్ కోసం బోన్లెస్ చికెనే తీసుకోవాలి. అది కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కలర్ కోసమని. లేదంటే నార్మల్ చిల్లీ పౌడరే వేసుకోండి. ఫ్రై చేసినప్పుడు కూడా మరి డార్క్ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 4 గుడ్లను బీట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీకు అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసేసి హై ఫ్లేమ్ మీదే 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మరి సాఫ్ట్గా అయిపోకూడదు. తర్వాత చికెన్ పీసెస్ని, బాస్మతి రైస్ని, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, సోయా సాస్ని కూడా వేసేసి ఫ్రై చేసిన ఎగ్ను కూడా వేసేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసి స్టవ్ అనేది ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.